ఫ్రెండ్స్, ఈ ఫ్రీ ఏఐ వీడియో వెబ్సైట్స్ ద్వారా మీరు ఏఐ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు దానికి ఆడియో జనరేట్ చేసుకోవచ్చు, అలాగే ఏఐ అవతార్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీగా మనం అన్లిమిటెడ్గా ఏ వీడియోస్తో పాటు ఏ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఒకసారి దీంట్లో ఉన్న క్వాలిటీ చూడండి, అలాగే క్లారిఫికేషన్, డీటెయిల్ చూడండి, ఎంతో అమేజింగ్గా ఉంది కదా. అంతేకాదండోయ్, దీని ద్వారా మనం యానిమీ వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. మన తెలుగులో యానిమీ వీడియో ఛానల్ అయితే లేదు, సో మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు యానిమీ వీడియోస్ కూడా క్రియేట్ చేసి మీరు పోస్ట్ చేయొచ్చు. ట్రెండింగ్ షార్ట్స్, ట్రెండింగ్ వైరల్ రీల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ అమేజింగ్ 2AI వెబ్సైట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ కివీ బ్రౌజర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలా షో అవుతుంది, పైనకి వచ్చేయండి. ఫ్రీ ఏపీకే డౌన్లోడ్ అని దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు యువర్ డౌన్లోడ్ హ్యాస్ స్టార్టెడ్ అని వస్తుంది. ఇక్కడ మనకు ఒక పాపప్ అనేది షో అవుతుంది. డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేసి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారానే మనం ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేద్దాం. సో ఈ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కివీ బ్రౌజర్ ఇలా ఓపెన్ అవుతుంది. ప్లేస్టోర్ నుండి థండర్ VPN డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పైన వరల్డ్ మ్యాప్ లోగో షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని సెర్చ్ చేసి యునైటెడ్ కింగ్డమ్ సర్వర్ని మీరు కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ యాప్ని మీరు రీసెంట్ యాప్ నుండి తొలగించకండి, ఇలానే ఉంచండి. సో ఇలానే ఉంచండి. సో తర్వాత మళ్ళా బ్యాక్ మనం కివీ బ్రౌజర్లోకి వచ్చేద్దాం. కివీ బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం డ్రీమ్నై AI అని సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ షో అవుతుంది, దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకు వెబ్సైట్ అయితే ఇలా షో అవుతుంది. ఇలా షో అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ట్రై ఇట్ నౌ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ట్రై ఇట్ నౌ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఇంటర్ఫేస్ అయితే మనకు షో అవుతుంది ఫ్రెండ్స్. యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టిక్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను నా గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకుంటున్నాను. సైన్ అప్ చేసుకున్న తర్వాత సో మనకు ఇలా అయితే షో అవుతుంది. సో మనకు ఇక్కడ మీ బర్త్డే ఇవన్నీ సెట్ చేసుకోమని షో చేస్తుంది. ఇవన్నీ మీరు ఫిల్ చేసుకోండి. ఈ యాడ్ని కట్ చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఇలా అయితే షో అవుతుంది ఇంటర్ఫేస్. ఫస్ట్ ఇక్కడ ఏ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఏ ఇమేజ్లో నేను ఒక ఇమేజ్ మీకు ఇక్కడ జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాశాను. ఇక్కడ మనకు రేషియో సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ నేను 16:9 రేషియో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ మనకు మన ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి, క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఫుల్ క్లారిటీలో ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి, వీడియోస్ కూడా క్లారిటీగా జనరేట్ అవుతాయి. సో ఈ ఇమేజ్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో నా ఇమేజ్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూడండి, ఎంతో క్లారిటీగా వచ్చింది. సో ఒక రియల్ మనిషిలాగే ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో చూడండి, ఇక్కడ 4 డిఫరెంట్ ఇమేజెస్ అయితే మనకు జనరేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ జనరేట్ వీడియో ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఇదే ఫోటోని వీడియోలోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇవైతే వీడియో మోడల్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇమేజ్ అయితే జనరేట్ చేసాం. ఇప్పుడు మనం వీడియో జనరేట్ చేద్దాం. వీడియో జనరేషన్ కోసం తర్వాత మళ్ళీ మనం బ్యాక్ హోమ్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఏ వీడియో మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5 సెకండ్స్ 10 సెకండ్స్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాస్తాను ఫ్రెండ్స్.
సో ఆల్రెడీ నేను ఒక ప్రాంప్ట్ ఇక్కడ ముందుగానే కాపీ చేసి పెట్టాను. సో ఇక్కడ పేస్ట్ చేశాను. 5 సెకండ్స్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, సో చూడండి మన వీడియో ఇక్కడ కంప్లీట్లీ జనరేట్ అయిపోయింది ఎంతో ఫాస్ట్గా. సో చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎంతో బాగా వచ్చింది. ఇది ఏ వీడియో అంటే ఎవ్వరు నమ్మరు. సో చూడండి, ఎగ్జాక్ట్లీ రియల్ వీడియో లాగానే ఉంది. సో ఇక్కడ మీరు అప్ స్కేల్ మీద క్లిక్ చేసి దీన్ని ఇంకా మీరు హెచ్డి క్వాలిటీలోకి జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జనరేట్ ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేసి మీరు ఈ వీడియోకి సౌండ్ కూడా ఆడియో ట్రాక్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మన వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేద్దాం. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. మీకు క్లారిటీ కోసం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో మీరు ఇలా వీడియో జనరేట్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. సో మన ఇంకో అమేజింగ్ ఫ్రీ ఏ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం. చూడండి, యానిమోన్ ఏ అని ఫస్ట్లోనే మనకు వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుండి మీరు అమేజింగ్గా యానిమీస్ జనరేట్ చేసుకోవచ్చు, యానిమీ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, ఫ్రీగా అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎక్స్ప్లోర్ జనరేట్ అనే ఆప్షన్ ఉంది. పైన మీకు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ షో అవుతుంది కదా, సైన్ అప్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ మీరు క్రోమ్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. కివీ బ్రౌజర్ అవసరం ఏం లేదు, మీరు క్రోమ్లోనే యూస్ చేసుకోవచ్చు. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్ప్లోర్ ఇమేజ్ అలాగే యానిమీ అని ఉంది కదా, మనం ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. ఇమేజ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాశాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవడం కోసం. అలాగే ఇక్కడ మనకు కొన్ని మోడల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో నేను 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్స్ కూడా ఉన్నాయి, యానిమీ, 3D, అలాగే ఇంకా కొన్ని కామిక్, ట్రెడిషనల్ ఉన్నాయి. సో ఇక్కడ నేను 3D యానిమీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, 3Dలో మనకు ఇలా ఎంతో అమేజింగ్గా ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఎడిట్ ఇమేజ్ అలాగే రీక్రియేట్, యానిమేట్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఇక్కడ టు యానిమీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నుండి మనం వీడియో అనేది జనరేట్ చేయొచ్చు. ఏదైతే మనం ఇమేజ్ జనరేషన్కి ప్రాంప్ట్ ఇచ్చామో అదే ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో చూడండి, మన వీడియో జనరేట్ అయ్యింది. సో ఎంతో అమేజింగ్గా ఎలా అయితే మనం ప్రాంప్ట్ రాసామో ప్రాంప్ట్కి ప్రకారంగానే ఇలా మనకు ఇక్కడ ఇది వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి మనం ఈజీగా ఇలా వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చూడండి స్టార్టర్ ప్లాన్లోనే ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా. సో చూడండి, అన్లిమిటెడ్ జనరేషన్ అని ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోవచ్చు. మనం ప్రో తీసుకుంటే ఫాస్ట్గా వీడియో జనరేట్ అవుతుంది, అంతే తేడా. ఇక్కడ మనం ఫ్రీ ప్లాన్ యూస్ చేస్తే కొంచెం స్లోగా వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. మనం ఫ్రీగానే యూస్ చేసుకుందాం, ఎందుకంటే మనకు ఇక్కడ అన్లిమిటెడ్గా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి. సో చూడండి, ఇక్కడ చాలామంది క్రియేటర్స్ ఆల్రెడీ ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేశారు. ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవి.